హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే మన హెయిర్కి సంబంధించి డిస్కస్ అయితే చేద్దాము. హెయిర్కి సంబంధించి హెయిర్ గ్రోత్ ఏ విధంగా ఉండాలి, హెయిర్ గ్రోత్ రావడానికి మనం ఏ షాంపూ యూస్ చేయాలి, ఏ ఆయిల్ యూస్ చేయాలి, ఎప్పుడు ఏ విధంగా మనం హెయిర్ కండిషన్స్ని అప్లై చేయాలి, హెయిర్ గ్రోత్లో అలా మన హెయిర్ కట్ చేసుకోవచ్చా, ఏ విధంగా కట్ చేయాలి, సెలూన్కి వెళ్ళొచ్చా, లేదా డాండ్రఫ్ వస్తే ఏం చేయాలి, డాండ్రఫ్ రాకుండా ఏం చేయాలి, హెయిర్ గ్రోత్ అనేది జీన్స్లోనే ఉంటుందా, జీన్స్ కాకుండా మనం తినే పదార్థాల్లో కూడా ఉంటాయా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేసేద్దాం. ముందుగా మనకి జీన్స్ అని చాలామంది చెప్తూ ఉంటారు. హెయిర్ లాంగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, కలర్ చేంజ్ అయినా అన్నీ కూడా జీన్స్ అని చెప్తారండి. జీన్స్ అనేది కొంతవరకే ఉంటుంది. మన హెయిర్ గ్రోత్ అనేది 100% ఉంటే 100%లో ఒక 25% మాత్రం హెయిర్ గ్రోత్ అనేది జీన్స్ పై ఆధారపడి ఉంటుంది. అంటే వంశపారంపర్యంగా రావడం, తన అమ్మ నాన్నదో, అత్త మామదో, తన పూర్వీకుల నుంచి తనకి సంక్రమిస్తుంది అనమాట. మిగిలిన 25% అనేది మనం బయట తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే మన హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం అప్లై చేసేటటువంటి ఆయిల్ కానీ, షాంపూ కానీ, ఈ నిమ్మకాయ, అదేవిధంగా మెంతులు, ఇవన్నీ కూడా పైన అనమాట. అంటే హెయిర్ బాత్ చేయడానికి ముందు యూస్ చేసే ఐటమ్స్ అనమాట. వాటి ద్వారా కూడా ఒక 25% ఉంటుంది. ఇంకో 25% ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసేద్దాం. చాలా మంది నేను చూసింది ఏంటంటే హెయిర్ చిక్కు తీసుకుంటూ ఉంటారండి. తలస్నానం చేసినప్పుడు కానీ, ఆయిల్ పెట్టినప్పుడు కానీ చిక్కు చాలా ఎక్కువ ఉంటుంది. చిక్కు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. హెయిర్ అన్న తర్వాత చిక్కు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం లాంగ్గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. అదే అబ్బాయిలు అనుకోండి అంత ఎక్కువ చిక్కు పడదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కొద్దిగా షార్ట్గా ఉంటుంది కాబట్టి. చిక్కు తీసేటప్పుడు దువ్వెన పెట్టి పర్ర లాగుతూ ఉంటారు. నాకైతే చాలా భయం వేస్తుంది. అలా లాగడం వల్ల లాంగ్గా ఉన్నటువంటి హెయిర్ షార్ట్గా కట్ అయిపోతుంది. చూసేదానికి కూడా అంత లుక్ అనిపించదు. షార్ట్గా ఉంటుంది అక్కడక్కడ. మీరు ఒక 10 minutes కేటాయించి కొంచెం నిదానంగా చిక్కు అనేది తీసుకోండి. నాకైతే హెయిర్ అనేది స్టార్టింగ్ చూసారా ఎంత పొడవుగా ఉండిందంటే మోకాల దాకా ఉండిందండి. కానీ సన్నగా ఉందని చెప్పేసి నేను ఒక మూర కట్ చేశాను. మూర కట్ చేసిన తర్వాత చూసారా ఇలా వచ్చింది నా హెయిర్. తర్వాత మళ్ళీ సెలూన్కి వెళ్ళానండి. సెలూన్కి వెళ్ళిన తర్వాత డాండ్రఫ్ పోయింది, హెయిర్ ఫాల్ అయితే రాలేదు. అస్సలు హెయిర్ ఫాల్ అనేది లేదండి. కానీ హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా స్లో అయింది. నార్మల్గా సెలూన్కి వెళ్ళక ముందు అయితే నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉండింది. అలాగే హెయిర్ ఫాల్తో పాటు హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉండింది. కానీ డాండ్రఫ్ కూడా ఎక్కువగానే ఉండింది. చూసారా సెలూన్కి వెళ్ళిన తర్వాత సెలూన్కి వెళ్ళక ముందు డిఫరెన్స్ ఎలా ఉందో. సెలూన్కి వెళ్తే మనకి గ్రోత్ అనేది కొంచెం స్లోగా ఉన్నప్పటికీ డాండ్రఫ్ ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు. బట్ ఇంట్లో ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ ఉంది, డాండ్రఫ్ ఉంది, అలాగే గ్రోతింగ్ కూడా చాలా ఎక్కువగా ఉండింది. నా హెయిర్ అయితే సిల్కీ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. గ్రోత్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. నేనైతే పెంచుకోవడానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు కట్ చేశాను. 1 or 2 monthsలోనే నాకు ఇలా అయితే హెయిర్ అనేది గ్రోత్ అయింది. నాతో పాటు కట్ చేయించుకున్నటువంటి మా సిస్టర్స్కి అయితే ఎక్కువ గ్రోత్ అనేది లేదు. నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటో మీకు చెప్పేస్తాను, పాటించండి. మెంతులు ఉంటాయి కదండి, మెంతులు పచ్చివిగా ఉన్నప్పుడే మిక్సీకి వేసుకోండి. లేదు అంటే పిండి మరకైనా తీసుకెళ్ళి మరపట్టించుకోండి. ఎందుకంటే మిక్సీ ప్లేట్స్ అనేవి లోపల తిరుగుతూ ఉంటాయి కదా, ఆ మర తిప్పేవి ఇరిగిపోతాయి అనమాట వీటి రాపిడికి. మరపట్టించిన తర్వాత నేను రేపు హెడ్ బాత్ అంటే తలస్నానం చేస్తాను అనుకున్నప్పుడు ముందుగానే కొద్దిగా మెంతులు తీసుకొని వాటర్లో నానబెట్టేస్తాను. రేపు మార్నింగ్ తీసి చూడగానే నేను వేసిన మెంతులు పొడి ఇంత అయితే ఉబ్బి ఇంతగా వస్తుందన్నమాట. అంతా కూడా తీసుకొని నేను హెడ్ మీద బాగా అప్లై చేసేస్తాను. హెడ్ బాత్కి వెళ్ళడానికి ముందుగా అది మొత్తం తీసేసి అప్పుడు వెళ్ళి నీట్గా కూడా హెయిర్ వాష్ చేసేసుకుంటాను. ఈ మెంతులు పెట్టడం వల్ల మన హెడ్లో, మన శరీరంలో ఉన్నటువంటి హీట్ అంతా లాగేస్తుంది, తగినట్టుగా చల్లదనాన్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ట్రీస్ ఉన్నాయి కదా, చెట్లు. ఈ చెట్లను మనం చూస్తూ ఉంటాం. వాటికి తగినంత నీడ, తగినంత ఎండ, తగినంత నీరు ఉంటేనే అవి బాగా గ్రోత్ అవుతాయి. కాయలు, పూలు అనేవి పూస్తాయి, కాస్తాయి. అదేవిధంగా మన వెంట్రుకలకి కూడా తగినంత చల్లదనం కావాలి, తగినంత వెచ్చదనం కావాలి. ఎక్కువ వేడున్నప్పుడు మనకి చుండ్ర అనేది ఏర్పడుతుంది. ఎక్కువ చల్లదనం ఉన్నప్పుడు కూడా చుండ్ర అనేది, ఈ డాండ్రఫ్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి దాన్ని అరికట్టడానికి మనం తగినంత వేడి, తగినంత చల్లదనాన్ని ఇవ్వాలి అంటే మెంతులు అనేవి అప్పుడప్పుడు యూజ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఈ మెంతులు అనేవి మన శరీరంలో వేడిని తగ్గించడమే కాకుండా మన హెయిర్ని సిల్క్ అండ్ సాఫ్ట్గా చేస్తుంది అనమాట. అదేవిధంగా నేనైతే ఆయిల్ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటానండి. డాబ్రామ్లో ఆయిల్ యూజ్ చేస్తున్నాను. క్లినిక్ ప్లస్ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను. క్లినిక్ ప్లస్ షాంపూ ఏ విధంగా యూజ్ చేస్తున్నాను అనేది కూడా తెలుసుకుందాము. ఆయిల్ కూడా ఏ విధంగా పెట్టాలి, ఎప్పుడెప్పుడు పెట్టాలి. మీరు తలస్నానం చేసిన తర్వాత చాలామంది నేను కాలేజ్కి వెళ్తున్నాను, యూనివర్సిటీకి వెళ్తున్నాను అని చెప్పేసి అస్సలు ఆయిలే పెట్టుకోరు. అలా ఆయిల్ పెట్టుకోకపోవడం వల్ల మాడు మొత్తం కూడా వాడిపోతుంది. ఇప్పుడు చెట్టుకి నీళ్ళు పోస్తేనే కదా చెట్టు పెరుగుతుంది. అలా అని చెప్పి నీళ్ళు ఎక్కువ పోసినా చచ్చిపోతుంది, నీళ్ళు అసలు పోయకపోయినా చచ్చిపోతుంది. మన తలకు కూడా అంతే. మన హెయిర్ను కూడా అలానే కంపేర్ చేసుకోవాలి. తగినంత ఆయిల్ పెట్టామనుకోండి హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ అస్సలు పెట్టలేదు అనుకోండి అసలు వాడిపోతుంది అనమాట. ఎక్కువ తలస్నానం చేసి ఉండడం కూడా కరెక్ట్ కాదు, ఎక్కువ ఆయిల్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. వీక్లీ ట్వైస్ మీరు హెయిర్ బాత్ అనేది చేసుకోవచ్చు. మిగిలిన టైంలో ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. మీకు ఏ ఆయిల్ అయితే యూజ్ అవుతుంది, మీ హెడ్కి పడుతుంది అనుకుంటున్నారో ఆ ఆయిల్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక క్లినిక్ ప్లస్ షాంపూస్ మీరు ఏ విధంగా అప్లై చేస్తున్నారు హెడ్కి అనే విషయానికి వస్తే, నేనైతే గోరువెచ్చని వాటర్ మాత్రమే హెడ్ బాత్కి యూజ్ చేస్తూ ఉంటాను. వేడి నీళ్ళు మీరు అట్లాగే పోసేసారంటే మాడ్ అనేది రియాక్ట్ అవుతుంది అనమాట ఎక్కువగా. అలా రియాక్ట్ కాకూడదు అనుకున్న వాళ్ళు
గోరువెచ్చని వాటర్ మాత్రమే తీసుకోవాలి. మనం యూజ్ చేసేటటువంటి షాంపూ కొద్దిగా వాటర్ తీసుకొని దానిలో బాగా వాటరీగా లిక్విడ్ స్టేజ్లోకి వచ్చేంత వరకు కూడా మనం మిక్స్ చేసేసిన తర్వాత మన హెడ్కి అప్లై చేసుకొని నిదానంగా వాష్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చుండ్ర ఎక్కువగా డాండ్రఫ్ ఉంది అనుకుంటే కొద్దిగా నిమ్మకాయ అందులో మీరు యూజ్ చేసేటటువంటి ఏ షాంపూ అయినా కూడా లిక్విడ్ స్టేజ్కి వచ్చేలాగా రెండింటిని మిక్స్ చేసేసి ఆ తర్వాత హెడ్ బాత్కి ముందు అప్లై చేసుకుని ఒక 10 minutes తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. అలా అని చెప్పి ప్రతిసారి నిమ్మకాయ అయితే ఎక్కువ యూజ్ చేయొద్దండి. అది కూడా మన హెడ్కి చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. చాలా తక్కువ యూజ్ చేయాలి. నేను డాబర్ ఆయిల్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదండి. డాబర్ ఆయిల్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయను. ఈ మాడు వరకు ఎక్కువ పెడతాను. ఈ హెయిర్ అంతా కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తాను. నేను తలస్నానం చేసిన తర్వాత 2 days మాత్రమే ఆయిల్ పెట్టకుండా తర్వాత రిమైనింగ్ మొత్తం కూడా ఆయిల్ పెట్టే ఉంటాను. మీరు వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ అయితే చేయమని చెప్పాను కదా. నేనైతే వీక్లీ వన్స్ హెడ్ బాత్ చేస్తాను. నాకు హెయిర్ గురించి జాగ్రత్త అంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉంటాను. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఒక్క వెంట్రుక ఊడినా కూడా నాకు ప్రాణాలు పోయినట్టు అనిపిస్తుంది. ఏ అమ్మాయికైనా ఇలానే ఉంటుంది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే జాబ్కి వెళ్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నారు, వేరే పెద్ద సిటీస్కి వెళ్తున్నాను అని చెప్పేసి హెయిర్ అంతా కూడా కట్ చేస్తూ ఉంటారు. మీరు కట్ చేసుకోవాలంటే ఇంచి మాత్రమే కట్ చేసుకోండి. మోరల్ మాత్రం కట్ చేయొద్దు. ఇంతకుముందు ఎవరు అన్నారు, న్యూస్లో చూశాను నేను యూట్యూబ్లోనే, గోంగూర కట్టలాగా కానీ ఉంటే హెయిర్ ఎవరు వర్ణించాలనుకున్నారంట. కానీ అక్కడ అన్ని దగ్గరలో మాత్రం కొత్తిమీర కట్టలే కనిపిస్తున్నాయని చెప్పేసి అన్నారు. అప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపించింది. గోంగూర కట్టలాగా హెయిర్ పెంచుకున్నప్పుడు ఏమంటే ఒక్కరూ వర్ణించరు. ఇప్పుడు కొత్తిమీర కట్టలు అయిపోయిన తర్వాత వర్ణించడానికి గోంగూర కట్టలు కనిపించట్లేదు అంటున్నారు. ఏం చేద్దాం చెప్పండి, అలా అయిపోయింది పరిస్థితి. ఎవరైనా సరే హెయిర్ కట్ చేసుకోవాలనుకుంటే ఇంచు మాత్రమే కట్ చేసుకోండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మోరల్ కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా తర్వాత మీరు చాలా అంటే చాలా ఫీల్ అవుతారు హెయిర్ కట్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు సెలూన్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకునే ఏ స్టెప్స్ తీసుకుంటున్నారని మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నీట్గా కూడా ఉంటుంది. గ్రోత్ కొంచెం స్లో ఉన్నా కానీ హెయిర్ ఫాల్ ఉండదు, అలాగే డాండ్రఫ్ కూడా ఉండదు. కానీ అన్ని దగ్గర అట్లాగే చక్కగా చేస్తారంటే చెప్పలేను. బట్ నేను ఒక్కసారి అయితే చేయించుకున్నాను. అప్పుడు మాత్రం నాకు ఈ రిజల్ట్ అనేవి ఖచ్చితంగా నేను అబ్జర్వ్ చేశాను. నేను ఎందుకు హెయిర్ కట్ చేశాను అనుకుంటున్నారా? కట్ చేసిన తర్వాత నేను పడిన బాధ అంతా ఇంత కాదు, చెప్పలేనంతగా ఉండింది. ఎందుకు కట్ చేశాను బాబు అనుకున్నాను. అది పెళ్ళికి వచ్చిన అమ్మాయిలు అయితే అస్సలు కట్ చేయొద్దు హెయిర్ని. అంత ఒక్కసారిగా మోర కట్ చేసేసానండి. తర్వాత నుంచి ఇంకా కట్ చేయడమే అయిపోయింది, కానీ ఆపే పరిస్థితి అయితే లేదు. ప్రజెంట్ చూసారా ఇలా ఉంది నా పొజిషన్. ఎంత లాంగ్గా ఉండిందంటే నా హెయిర్ అంత లాంగ్గా ఉండింది. మీరు తినే ఫుడ్లో కూడా చేంజెస్ అనేవి ఉంచుకోవాలి. ఎందుకు అంటే చాలామంది కరివేపాకు తింటే మనకి హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్తారు. ఓకే, తినండి, చాలా మంచిది. తినే దానిలో కూడా ఒక 25% మనం హెయిర్ గ్రోత్కి సంబంధించి తీసుకోవాలి. అంతేకాకుండా చాలామంది ఆయిల్ ఉంటుంది కదా, వాళ్ళు యూజ్ చేసే ఆయిల్లో ఈ కరివేపాకు, మందారాకు అన్నీ వేసి మరిగించి ఆ తర్వాత చల్లార్చి పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకునే దానికన్నా కూడా ఆ ఐటమ్స్ ఏవైతే మనం ఆయిల్ మరిగించడానికి యూజ్ చేస్తున్నామో, ఈ కరివేపాకు, ఈ అవిసె గింజలు, ఇవన్నీ కూడా మనం ఫుడ్ ద్వారా తీసుకోవడమే చాలా చాలా బెటర్. లోపల నుండి మనకు వచ్చే గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం పై నుండి అప్లై చేసే ఆయిల్స్ కన్నా కూడా. అందుకని హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. ఈ రాగి జావ చాలా చాలా మంచిది హెయిర్ గ్రోతింగ్కి. అలాగే ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవద్దు. కరివేపాకు కూడా చాలా చాలా మంచిది. హెయిర్ కండిషన్స్కి మనం తినే ఆహారం ఉండాలి, జీన్స్ పరంగా వచ్చింది నమ్మాలి. అదేవిధంగా మనం యూజ్ చేసే ఆయిల్ కానీ, తీసుకునే చిక్కు, చేసేటటువంటి హెడ్ బాత్, యూజ్ చేసే షాంపూ, వీటన్నిటిలో కూడా మంచిగా మన హెయిర్కి యూజ్ అయ్యేవి న్యాచురల్గా ఉండేవి మాత్రం తీసుకోండి. చాలామంది హెయిర్ రెడ్డిష్గా ఉంది, సన్నగా ఉంది, అసలు గ్రోత్ లేదని చెప్పేసి ఈ గోద్రేజ్ ఈ కలర్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు. బట్ చిన్న ఏజ్ నుంచి ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మన ఐకి చాలా దెబ్బతింటుంది, సైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలాంటివన్నిటిని కూడా దూరం పెట్టండి. మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, కరివేపాకు, మందార ఆకు, ఈ మెంతులు, కలబంద. నేనైతే ఇప్పటి వరకు కలబంద యూజ్ చేయలేదు, ఎందుకంటే అది చాలా చాలా జిడ్డుగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు. ఈ మెంతులు ఓకే యూజ్ చేశాను, కరివేపాకు యూజ్ చేశాను, మందారాకు కూడా యూజ్ చేశాను. బట్ మందారాకు నాకైతే సెట్ అవ్వలేదు. నాకు సెట్ అయిందల్లా కూడా నాకు రాబ్రామ్లా పడింది. క్లినిక్ ప్లస్ షాంపూ యూజ్ చేస్తున్నాను, మెంతులు యూజ్ చేస్తాను. ఇవి వరకు నేను యూజ్ చేస్తాను. కట్ చేయడం కూడా నేను అంతే కట్ చేయించుకుంటాను, ఎక్కువ కాదు, ఇంచు వరకే కట్ చేసుకోండి. అది ఇప్పుడు 3 monthsకి ఒకసారి ఖచ్చితంగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ కోసన 2గా చిట్లిపోయి ఉంటుంది. దాన్ని అలాగే వదిలేసామనుకోండి అది ఇంకా పెరగదు. ఎగ్జాంపుల్ మీకు చెట్టు గురించి చెప్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒక చెట్టుని తీసుకోండి, దానికి తగినంత వెలుతురు ఉండాలి, తగినంత నీడ ఉండాలి, తగినంత నీరు ఉండాలి. ఇప్పుడు నీరు అనేది ఎక్కువ పోసినా బతకదు, నీరు అనేది తక్కువ పోసినా బతకడం కష్టం. తగినంతగా ఉండాలి, వెలుతురు కూడా తగినంతగా ఉండాలి. అందుకని మనం ఎక్కువగా తలస్నానం చేసి ఉండకూడదు, ఎక్కువగా ఆయిల్ కూడా పెడుతూ ఉండకూడదు. తగినంతగా ఆయిల్ పెట్టుకోవాలి, తగినంత తలస్నానాలు కూడా చేసుకుంటూ ఉండాలి. అలా చెప్పి ఎప్పుడు తలస్నానాలు చేసేసి లూజ్ హెయిర్ వేసేసుకుని అట్లా అయితే ఉండకూడదు. మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు చెట్లు వేసేది ఎక్కడ, మట్టిలోనే వేస్తాం. ఆ మట్టిలో అసలు చెట్లు వేయకుండా, నీళ్లు పట్టకుండా నేల మీద అలా వదిలేయండి. ఒక 4-5 సంవత్సరాలు వదిలేయండి. అక్కడ ఇంకో చెట్టు వేయాలన్నా కానీ వేయలేదు. ఎందుకంటే ఆ నేలంతా కూడా నీళ్లు పట్టక, చెట్లు వేయక అదంతా బాగా ఎండిపోయి అది అసలు దేనికి పనికి రాకుండా వెళ్ళిపోతుంది అనమాట. మన తల కూడా అదే విధంగా. ఎగ్జాంపుల్ అంటే వెంట్రుకలు చెట్లుగా తీసుకొని మనం తలని నేలగా తీసుకుంటే నూనె కానీ ఏం పెట్టకుండా, తలస్నానం చేయకుండా ఏమీ చేయలేదనుకోండి, అది మొద్దు బారిపోతుంది. ఈ వెంట్రుక కుసాలతో సహా ఊడొచ్చేస్తుంది. ఇంకా ఆ ప్లేస్లో వేరే హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు. అర్థమవుతుందా? మీరు యూజ్ చేసేది ఏదైనా కూడా ఆయిల్ ఎక్కువ పెడితే బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది అనుకుంటే తప్పు. ఆయిల్ ఎక్కువ పెట్టకూడదు. న్యాచురల్గా మన హెడ్లో నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఆయిల్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట.
అందువల్ల తక్కువగానే ఉండాలి ఆయిల్ పెట్టడం కూడా. అలా అని చెప్పి తలస్నానాలు చేయడం ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ తలస్నానం చేసినా కూడా మనకి నెమ్ము చేరడం, మైక్రో తలనొప్పి అని చెప్పేసి ఇలాంటివి వస్తుంటాయి అనమాట. ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. నేను చెప్పిన టిప్స్ కానీ పాటిస్తే మీకు ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎవరో తీసుకోరు. హెయిర్ మీద కేర్ఫుల్గా ఉండడం, జాగ్రత్తలు తీసుకోవడం. మన హెయిర్ మీద మనమే జాగ్రత్త తీసుకోవాలి. మనం ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత జాగ్రత్తగా మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.